హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ AF కన్సల్టెన్సీ. ఇప్పుడు ప్రజెంట్ మనం సైప్రస్ స్టూడెంట్ లైఫ్ గురించి మాట్లాడుతున్నాం. సైప్రస్ లో స్టూడెంట్స్ ఏ విధంగా ఉంటారు, ఏ స్టేట్ ఎక్కువ పాపులారిటీ ఉంటుంది అనే గురించి ఫస్ట్ మనం సైప్రస్ స్టేట్స్ గురించి మాట్లాడదాం. ఆ తర్వాత సైప్రస్ లో స్టూడెంట్స్ గురించి మాట్లాడదాం. ఆ తర్వాత మనకి ఎడ్యుకేషన్ సిస్టమ్స్ ఎలా ఉంటుంది అండ్ యాజ్ వెల్ యాజ్ స్టూడెంట్ లైఫ్ ఎలా ఉంటుంది అనేది మనం ఈరోజు డిస్కషన్ చేద్దాం. సో ఫస్ట్ వచ్చేసి సైప్రస్ లో మేజర్ గా 4 స్టేట్స్ ఉంటాయి. సో స్టేట్ నెంబర్ 1 మన సైప్రస్ కి క్యాపిటల్ అయిన నికోసియా, అది సైప్రస్ క్యాపిటల్. అండ్ నెక్స్ట్ సిటీ వచ్చేసి సైప్రస్ కి ఫైనాన్షియల్ అండ్ హబ్. మోర్ ఎవర్ ఇంకొకటి ఏంటంటే మన వాడుక భాషలో సైప్రస్ కి బర్నింగ్ సిటీ అని కూడా అనొచ్చు. సో ఆ బర్నింగ్ సిటీ ఆ స్టేట్ నేమ్ వచ్చేసి లిమాసోల్ స్టేట్. నెక్స్ట్ ఆ తర్వాత సైప్రస్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎక్కడైతే రీచ్ అవుతుందంటే ప్రతి ఒక్కరికి చాలా మందికి ఇప్పటికీ తెలియదు. సైప్రస్ ఇంటర్నేషనల్ వచ్చేసి లార్నాకా స్టేట్ లో. ఆ తర్వాత పాఫోస్ లో కూడా ఇంటర్నేషనల్ స్టేట్స్ ఉంది. సో మొత్తానికి అయితే 4 స్టేట్స్ ఉన్నాయి. ఇప్పుడు ప్రజెంట్ మన సైప్రస్ లో స్టూడెంట్స్ ఏ విధంగా ఉంటారు, వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది అనేది మనం మాట్లాడితే, సైప్రస్ లో మ్యాక్స్ ఆల్ కైండ్ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారు. లైక్ మన ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారంటే సైప్రస్ లో మన తెలుగు స్టూడెంట్స్ ఎలా ఉంటారు అనే దాని గురించి ఇప్పుడు మనం చెప్తున్నాం. సో సైప్రస్ లో ఉండే ప్రతి ఒక్క స్టూడెంట్స్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మన తెలుగు స్టూడెంట్స్ గురించి మాట్లాడదాం. ఒక 5 to 6 మెంబర్స్ ఆఫ్ ది స్టూడెంట్ ఒక 2 BHK ఫ్లాట్ లో ఉంటారు. ఆ 2 BHK ఫ్లాట్స్ ఫుల్లీ ఫర్నిచర్డ్ గా ఉంటుంది. సో ఈ 5 మెంబర్స్ ఎవ్రీడే ఫ్రమ్ ద డే 1 క్లీనింగ్ సెక్షన్ నుంచి మనం మాట్లాడితే రోజుకి ఒకళ్ళు క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది. అంటే టైం టేబుల్ కూడా ఇచ్చుకుంటారు. ఆ తర్వాత అందులో సీనియర్స్ అయిన స్టూడెంట్స్ ఉంటారు అండ్ ఫ్రెషర్కి వెళ్ళే స్టూడెంట్స్ ఉంటారు. ఆ 5 మెంబర్స్ లో ఎవ్రీడే 1 by 1 ఎవరొకళ్ళు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూనే ఉండాలి. సో కాస్ట్ ఆఫ్ లివింగ్స్ వచ్చినప్పుడు ఎలా ఉంటుందంటే, ఆ రూమ్ యొక్క బడ్జెట్ అరౌండ్ ఒక 1000 euros అయితే ఆ 5 మెంబర్స్ 1000 బై షేరింగ్ వేసుకోవాలన్నమాట. అండ్ నెక్స్ట్ ఫుడ్ మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది. అరౌండ్ ఒక 50 to 70 euros ఇన్ బిట్వీన్ ఉంటుంది. ఆ 50 euros లో మీడియం గా ఉండొచ్చు. అదే 70 euros పర్ స్టూడెంట్ అంటే లగ్జరియస్ గా ఉండొచ్చు అనమాట. సో ఈ కైండ్ ఆఫ్ లో ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఆ రూమ్ లో ఉండే వాళ్ళు 5 మెంబర్స్ డిఫరెంట్ పీపుల్స్ డిఫరెంట్ వర్క్స్ చేస్తూ ఉంటారు. సైప్రస్ లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు మాక్సిమం వచ్చేసి మన డెలివరీ జాబ్ ని చూజ్ చేసుకుంటారు. కొంతమంది రెస్టారెంట్ లో చూజ్ చేసుకుంటారు అండ్ మరికొంతమంది కెఫేస్ లో గానీ పిజ్జా మేకర్స్ లో గానీ సో ఈ కైండ్ ఆఫ్ ఫేస్ లో చూజ్ చేసుకుంటూనే ఉంటారు. మాక్సిమం ఆఫ్ ది ఆ రూమ్ లో ఉండే మన వాళ్ళు ఎక్స్పీరియన్స్ స్టూడెంట్స్ అయితే డెలివరీ జాబ్స్ కి వెళ్తారు. అండ్ నెక్స్ట్ ఆ డెలివరీ జాబ్స్ లో శాలరీ ఎలా ఉంటుందంటే ఎవ్రీడే మనకు అరౌండ్ 30 డెలివరీస్ అయితే చేస్తారు మ్యాక్స్. మా రూమ్ లో ఒక పర్సన్ ఉండే, ఆ పర్సన్ లైఫ్ స్టైల్ గురించి చెప్తాను ప్రజెంట్. సో ఎవ్రీడే మార్నింగ్ 7 o'clock స్టార్ట్ చేస్తే అంటిల్ నైట్ 11:30 వరకు జాబ్ చేస్తూనే ఉంటారు. ఎందుకంటే తన ఫైనాన్షియల్ స్టేట్ వాళ్ళ ఇంట్లో బాగాలేదు కాబట్టి సో ఫుల్ టైం జాబులు చేస్తారనమాట. సో మార్నింగ్ 7 o'clock నుంచి అంటిల్ నైట్ 11:30 వరకు ఎన్ని ఆర్డర్స్ చేస్తారు అనేది మనం ఇప్పుడు చెప్తున్నాం. సో ఒక డేకి వచ్చేసి మినిమం, సో ఇప్పుడే చెప్పాను కదా డెలివరీ జాబ్స్ ఏ విధంగా చేస్తారు, వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, ఒక డేకి వచ్చినప్పుడు ఎన్ని ఆర్డర్స్ చేస్తారు అంటే ఎన్ని యూరోస్ ఎర్న్ చేస్తారంటే మార్నింగ్ 7 o'clock నుంచి స్టార్ట్ చేస్తారు అంటిల్ దెన్ 11:30 వరకు జాబ్ చేస్తూనే ఉంటారు. ఇన్ బిట్వీన్ అవర్స్ ఏదైతే లంచ్ అవర్స్ ఉందో లంచ్ అవర్స్ మాత్రమే ఏదో ఒకటి తింటారు బయట. మార్నింగ్ 11 o'clock బ్రేక్ఫాస్ట్ చేసుకుంటారు అండ్ ఈవినింగ్ లంచ్ వచ్చేసి 3 o'clock చేసుకుంటారు. బయట ఒక శాండ్విచ్ తింటారు అండ్ ఈవినింగ్ వచ్చేసి నైట్ డిన్నర్ ఇంట్లో వచ్చి తింటారు. సో వీళ్ళు ఇంత హార్డ్ వర్క్ చేస్తేనే ఒక డేకి వచ్చేసరికి 30 ఆర్డర్స్ వరకు చేయగలరు. సో చూడండి ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నారంటే, కేవలం మార్నింగ్ 7 days అండ్ హెల్తీ తింటారు. అండ్ నెక్స్ట్ ఆఫ్టర్నూన్ లంచ్ వచ్చేసి ఒక శాండ్విచ్ తింటారు. నైట్ డిన్నర్ వచ్చేసి ఇంటికి వచ్చాకే తింటారు. వీళ్ళు ఇంత హార్డ్ వర్క్ చేస్తేనే ఒక మంత్కి వచ్చేసి మినిమం 2.5 to 3 lakhs వరకు ఎర్న్ చేస్తారు మంత్లీ. సో ఒక డేకి వచ్చేసరికి ఎర్లీ మార్నింగ్ 7 o'clock స్టార్ట్ చేస్తే అప్ టు నైట్ 11:30 వరకు 30 to 35 ఆర్డర్స్ ఇన్ బిట్వీన్ చేస్తూనే ఉంటారు. వాళ్ళ శాలరీస్ ఎలా ఉంటుందంటే మినిమం 100 euros అండ్ అబోనే ఉంటాయి. సో వీకెండ్ వచ్చినప్పుడు ఆర్డర్స్ ఎక్కువ వస్తుంది అండ్ నెక్స్ట్ ఎర్నింగ్ కూడా ఎక్కువ ఉంటాయి. వీకెండ్స్ లో ఉన్నప్పుడు మినిమం 30 ఆర్డర్స్ మినిమం ఉంటుంది. మ్యాక్స్ అప్ టు వాళ్ళ బేసిక్స్ లెవెల్ బట్టి ఉంటుంది. సో
ఒక 30 ఆర్డర్స్ మినిమం మనం వేసుకుంటే అరౌండ్ ఒక ఆర్డర్ కి 2.25 euros అండ్ పర్ కిలోమీటర్స్ కి వచ్చేసరికి 40 cents ఇస్తారు. సో అలా యావరేజ్ చేసుకుంటే మినిమం 90 euros. 90 into 30 days వేసుకుంటే మాక్సిమం శాలరీ అబౌవ్ 3000 euros దాటుతుంది. సో మినిమం వచ్చేసరికి మనకు 2.8 lakhs ఇన్ బిట్వీన్స్ మనకు శాలరీస్ కూడా రావడం జరుగుతుంది. సో ఈ వచ్చిన వాటిలో మినిమం 2800 euros శాలరీస్ లో వాళ్ళకి 300 euros వరకు ఐడికి పేమెంట్ చేస్తారు. ఏదైతే వాళ్ళ ఐడి మెయింటెనెన్స్ ఉంటుందో లైక్ మన బోల్ట్ ఐడీస్ కానీ వోల్ట్ ఐడీస్ కానీ వీటిలో మెయింటెనెన్స్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ 300 euros వరకు వాళ్ళ బైక్ మెయింటెనెన్స్ లైక్ ఫ్యూయల్ కానీ సంథింగ్ ఎక్స్ట్రాస్ కానీ ఉంటుంది. సో నెక్స్ట్ రిమైనింగ్ శాలరీ ఏదైతే ఉందో సో 2200 వరకు ఆ మెయింటెనెన్స్ శాలరీస్ లో అరౌండ్ ఒక 30,000 వరకు అకామిడేషన్స్ అండ్ ఫుడ్ కార్డ్స్ తీసేస్తే రిమైనింగ్ శాలరీస్ ఏదైతే ఉందో మినిమం 1.7 lakhs to 1.8 lakhs వరకు వాళ్ళ సేవింగ్స్ పంపించుకుంటారన్నమాట. వాళ్ళ ఇండియాలో వాళ్ళకి ఏ ప్రాబ్లమ్స్ అయితే ఆ ప్రాబ్లమ్స్ ని క్లియర్ చేసుకుంటారు ఆ శాలరీస్ తోటి. సో ఏ స్టూడెంట్స్ కి ఏ కంట్రీలో ఇంత శాలరీస్ రాదు అని ఒక బేసిక్ డిస్కషన్. ఆ తర్వాత ఈ రెస్టారెంట్ లో కానీ కెఫెస్ లో కానీ సూపర్ మార్కెట్స్ లో కానీ పనిచేసే వాళ్ళకి ఏ విధంగా ఉంటుందంటే అరౌండ్ శాలరీ మినిమం శాలరీ వచ్చేసి 1300 euros వరకు ఇస్తారు. అండ్ వాళ్ళు మాక్సిమం అవర్స్ వచ్చేసి పర్ డే 8 to 9 hours వరకు మాత్రమే కష్టపడతారు. సో ఇందులో నుంచి వాళ్ళకి 30,000 వరకు ఫుడ్ మెయింటెనెన్స్ కాస్ట్ తీసేస్తే మన కాస్ట్ ఆఫ్ లివింగ్ తీసేస్తే అరౌండ్ 90,000 వరకు శాలరీస్ మిగులుతుంది వాళ్ళకి. ఆ 90,000 ఆఫ్ శాలరీని ఇంటికి పంపించుకుంటారు. సో మాక్సిమం ఆఫ్ ది స్టూడెంట్స్ మల్టిపుల్ గా జాబ్ చేస్తారు. ఇక్కడ ఒక కెఫేస్ లో కానీ సూపర్ మార్కెట్ లో కానీ రెస్టారెంట్ లో కానీ ఒక 9 hours జాబ్ చేసి రిమైనింగ్ అవర్స్ వచ్చేసి మన డెలివరీ సెక్షన్ లో పనిచేస్తూ ఉంటారు వాళ్ళు. సో అలా పనిచేయడం వల్ల వాళ్ళకి మోర్ అండ్ మోర్ శాలరీస్ వస్తాయి. వాళ్ళకి కూడా మినిమం 1.5 lakhs వరకు శాలరీస్ వస్తాయి. సో ఇలా వెళ్ళాలి. సో ఈ విధంగా మన స్టూడెంట్ లైఫ్ స్టైల్ ఉంటుంది. ఎందుకంటే కంట్రీలో చాలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పీపుల్స్ ఉంటారు. మన తెలుగు పీపుల్స్ కానీ పంజాబ్ వాళ్ళు కానీ హర్యానా వాళ్ళు కానీ లైక్ ఆల్ కైండ్స్ ఆఫ్ పీపుల్స్ ఉంటారు. కాబట్టి మన యొక్క మెయింటెనెన్స్ ని మనమే చేసుకోవాలి. మన నెక్స్ట్ వీడియో వచ్చేసి సైప్రస్ లో ఏ కైండ్ ఆఫ్ జాబ్స్ ఉంటుంది, వాటికి శాలరీస్ ఎలా ఉంటుంది, ఏమైనా పే చేయాలా, వాళ్ళకి ఎంత కట్ అవుతుంది అనేది చాలా డీప్ వీడియో మన నెక్స్ట్ వీడియోస్ లో డిస్కషన్ చేద్దాం. సో అంతవరకు మన ఛానల్ ని చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్.